ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ టూ మచ్గా డ్రైన్ అయిపోతుందా? ఇది చూడండి, మన యొక్క మొబైల్లో మనకు ఇన్బిల్ట్గా మనకు తెలియకుండా గూగుల్ క్రోమ్ అనే అప్లికేషన్ ఉంటుందన్నమాట. దాని ద్వారా టూ మచ్గా ఎంత కాదన్నా 50% కంటే అబో బ్యాటరీ అయితే దాని ద్వారా ఖర్చు కావడం అయితే జరుగుతుందన్నమాట. దాంట్లో కనుక మనం టాప్ 5 సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా మన యొక్క బ్యాటరీ బ్యాకప్ని మనం 1 డే యూజ్ చేసి దాదాపుగా మనం 3 డేస్ పాటు అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఆ హిడెన్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, మనం ఏ విధంగా చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, నేను చెప్పాను కదా క్రోమ్ బ్రౌజర్ ద్వారా మనకు టూ మచ్గా బ్యాటరీ అయితే డ్రైన్ కావడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు మనం చేసుకోవాల్సిన టాప్ 5 సెట్టింగ్స్ని మీకు ఈ వీడియోలో పరిచయం చేశానని చెప్పాను కదా. దీని ద్వారా దాదాపుగా మనకు వచ్చే 1 డే బ్యాటరీ దాదాపుగా మనకు 3 డేస్ పాటు ఎక్స్టెండ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఉండే క్రోమ్ బ్రౌజర్ని సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ఓపెన్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది కదా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడనే మీకు స్టార్టింగ్లో 3 డాట్స్ ఐకాన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. దీనివల్ల ఇక్కడనే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఈ విధంగా వెళ్ళిన తర్వాత మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడనే మనకు సింక్ పేరుతో ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. బ్యాక్గ్రౌండ్లో ఎన్నైతే మనము సెర్చ్ చేసి చూస్తామో గూగుల్ క్రోమ్లో అవన్నీ మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే టూ మచ్గానే మన యొక్క బ్యాటరీని ఖర్చు చేస్తూ ఆటోమేటిక్గా సింక్ అవుతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే సింక్ ఎవ్రీథింగ్ ఆప్షన్ని డిఫాల్ట్గా మీరు ఇక్కడ నుంచి ఆఫ్ చేసి ప్రతి ఒక్క టిక్ మార్క్ని ఇక్కడ నుంచి అన్చెక్ మార్క్ ఈ విధంగా చేసుకోండి. డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో 0% మనకు ఇలాంటి వెబ్సైట్ కూడా సింక్ అవ్వడం జరగదు, కాబట్టి మనకు 0% డాటా అయితే ఖర్చు కావడం జరగదు అనమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ అనమాట. ఇకపోతే దీంట్లోనే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీరు 3 డాట్స్ మళ్ళీ ఇక్కడనే చేసుకోండి. ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈస్గా మీరు సెట్టింగ్ ఆప్షన్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు నోటిఫికేషన్ పేరుతో ఒక సెట్టింగ్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. ఇది డిఫాల్ట్గా మనకు ఆన్లో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏదైనా వెబ్సైట్ ద్వారా కావచ్చు, దేని ద్వారా మనకు ఏదైనా నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీగా దీని ద్వారా మాత్రమే వస్తుందన్నమాట. అలాంటప్పుడు మనకు చాలా టూ మచ్గా బ్యాటరీ కన్జ్యూమ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు ఈ నోటిఫికేషన్ సెట్టింగ్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా క్రోమ్లో డిఫాల్ట్ దీన్ని ఆఫ్ చేసి అయితే పడేయండి. దీని ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి మనకు అప్డేట్స్ వచ్చినా ఏమొచ్చినా మనకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరగదు, కాబట్టి మనకు 0% బ్యాటరీ అయితే కన్జ్యూమ్ కావడం జరగదు అనమాట. ఈ విధంగా మీరు 2 సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ అనమాట. చాలా షార్ట్ లో చెప్తున్నాను, కాకపోతే మనకు టూ మచ్గా బ్యాటరీ అయితే సేవ్ కావడం జరుగుతుంది. ఇకపోతే మీరు చేసుకోవాలని థర్డ్ వన్ సెట్టింగ్ థీమ్స్ ఆప్షన్. నార్మల్గా మనం ఏం చేస్తామంటే గూగుల్ క్రోమ్లో మనం ఏం సెర్చ్ చేసినా సింపుల్గా మనము నార్మల్గా లైట్ థీమ్లో సెర్చ్ అనేది చేస్తుంటాం, కాబట్టి టూ మచ్గా మనకు బ్యాటరీ అయితే ఖర్చు కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు డార్క్ థీమ్లోకి అప్లై అయితే చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం ద్వారా మీకు జనరల్గా మీరు క్రోమ్ బ్రౌజర్ని సెర్చ్ చేసేటప్పుడు మీకు 30% బ్యాటరీ ఖర్చు అవుతుంటే దీని ద్వారా మీకు 3 to 4% మాత్రమే ఖర్చు అవుతుంది అనమాట. నేను నార్మల్గా మీకు చూస్తున్నాను, కాబట్టి మీరు జనరల్గా అయితే మీరు డార్క్ మోడ్లో యూజ్ చేయండి. ప్రజెంట్ అయితే నేను లైట్ మోడ్లో యూజ్ చేస్తాను, ఎందుకంటే మీకు అన్ని సెట్టింగ్స్ తెలియాలి. కాబట్టి ఈ విధంగా మీరు టాప్ 3 సెట్టింగ్స్ మీరు దీంట్లో అయితే చేసుకోండి. దీంట్లో చేసుకున్న తర్వాత ఇకపోతే మీరు చేసుకోవాల్సిన 2 సెట్టింగ్స్ బయట అయితే ఉంటాయన్నమాట. ఇకపోతే సింపుల్గా మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత సింపుల్గా మీరు యాక్సెస్ క్రోమ్ బ్రౌజర్ని ఈ విధంగా ట్యాప్ చేసి హోల్డ్ చేసి అయితే పట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఐ బటన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీనివల్ల ఇక్కడ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్లో డేటా ఎంత ఖర్చు అవుతుంది, బ్యాటరీ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇక్కడనే మనకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు డేటా యూజ్ పనులు ఇక్కడే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. నార్మల్గా ఈ 1 మంత్లోనే ఇక్కడ చూసుకోవచ్చు నాకు దాదాపుగా ఫస్ట్ నుంచి 31st వరకు ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపుగా ఇప్పటి వరకు దాదాపుగా 1.5 GB ఓన్లీ క్రోమ్ బ్రౌజర్ మాత్రమే తీసుకోవడం జరిగిందనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేశారన్న సింపుల్గా మీరు బ్యాక్గ్రౌండ్ డేటా ఆప్షన్ ఉంటుంది చూడండి, సింపుల్గా దీన్ని ఆఫ్ చేసి అయితే పడేయండి. దీని ద్వారా కూడా మనకు టూ మచ్గా బ్యాటరీ అయితే డ్రైన్ కావడం జరగదన్నమాట. దీని ద్వారా మనకు టూ మచ్గా మన యొక్క బ్యాటరీ అయితే మనకు ఫుల్గా మిగడం అనేది జరుగుతుందన్నమాట. దిరాఫ్రెండ్ ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీంట్లో మనకు ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన దగ్గర చూసుకోవచ్చు. ఫ్యూజ్ యాప్ యాక్టివిటీస్ ఇఫ్ ఈజ్
అన్యూజ్డ్, మనం యూజ్ చేయనప్పుడు ఏమవ్వాలి, క్రోమ్ బ్రౌజర్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఆఫ్ అయిపోవాలి. ఎందుకంటే మనం రకరకాల పర్మిషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కటి ఆఫ్ అయిపోవాలి. కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి సింపుల్గా దీన్ని ఆఫ్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు టాప్ 5 సెట్టింగ్స్ని చేసుకోవడం ద్వారా నెక్స్ట్ ఎవరో మీ యొక్క బ్యాటరీ సేవ్ కావడమే కాకుండా మీకు 1 డే వచ్చే బ్యాటరీ దాదాపుగా 2 to 3 days పాటు ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ టాప్ 5 సెట్టింగ్స్ని చేసుకొని మీరు ఈజీగా మీ యొక్క బ్యాటరీ హెల్త్ని కాపాడుకోవడమే కాకుండా మీరు లాంగ్ టైం మీ యొక్క బ్యాటరీని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.